అయితే ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఇది కింద సంవత్సరం మనం జరుపుకోలేకపోయాం, ఎందుకంటే కోవిడ్ కారణంగా. ఈ సంవత్సరం కొద్ది మందితో అయినా సరే అందరం కలిసి జరుపుకోవడం ఉద్దేశం కొద్ది ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే ఇంత మంచి కార్యక్రమానికి కొద్దిమంది కావచ్చు ఆనిముచ్చాలంటే మీ అందరూ వచ్చినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రేక్షక దేవులందరికీ కూడా నమస్కారం. ఈరోజు వరల్డ్ సందర్భంగా ఒక మంచి కార్యక్రమం, కాకపోతే ఈ కోవిడ్ ఉండటం వల్ల అందరినీ పిలవటానికి నేను సాహసించలేదు. చాలామంది పిలిచిన వచ్చే పరిస్థితులు లేకపోవటము, వచ్చిన వారంతా దీనికి సంబంధించిన ఎంతమంది వచ్చారని కాకుండా ఈ యొక్క సందర్భం ఏదైతే ఉందో చాలా అతి గొప్ప సందర్భం కనుక మేమున్న మా వేదవ్యాస నటనాలయం తరఫున ఎప్పుడు రెగ్యులర్గా కార్యక్రమాలు చేస్తుంటాం కనుక ఏదైనా ఈరోజు ఈ రకంగా చేద్దామని మీ ముందుకు ఈ రకంగా రావడం జరిగింది. అయితే రోజు రోజుకి మనము ప్రజాదరణ లేదు అని అనలేము. ప్రజాదరణ ఎప్పుడు ఉంటుంది, కళ్ళకి ఎప్పుడు ఉంటుంది, ఇది ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియని సాధ్యమైనంత వరకు కాపాడుకోవాలనేటటువంటి సదుద్దేశంతోనే మేము ఇది చేయటం జరిగింది. దానికి అనుగుణంగా మాకున్నటువంటి కళాకారులు, ఇప్పుడు నటించినటువంటి కళాకారులు, మా మ్యూజిక్ డైరెక్టర్ చంద్రబాబు నాయుడు కానీ బ్రహ్మం గారు కానీ వీరి ఆదరణతో ఇటువంటి కళలు ఎప్పుడు కూడా అంతం కావి, ఇవి దినదిన ప్రవర్తం అవుతూనే ఉంటాయి. ఇందులోంచి వేరేలో మేము నాటకాలు చేస్తాం, నాటకాలు నుంచి ఇప్పుడు సీరియల్లోకి వెళ్ళిపోయాం, సీరియల్ ఇప్పుడు సినిమాలు చేస్తున్నాం. ఎన్ని చేసినప్పటికీ కూడా దీన్నట్టు మర్చిపో నేను కానీ మా అన్నయ్య కామేశ్వర కానీ రెగ్యులర్గా బిజీ ఆర్టిస్ట్ ఉంది ఫిలిం ఫీల్డ్. ఇన్స్పైట్ ఆఫ్ దట్ అయినప్పటికీ కూడా దీన్ని మేము వదలకుండా దీన్ని మేము ఆదరిస్తూనే ఉంటాము నిరంతరం. అలాగే ప్రేక్షకులు కూడా ఎల్లప్పుడూ దీన్ని కళ అనేది ఆదరిస్తూనే ఉంటారు. అది ఏ రూపంలో ఉన్నప్పటికీ, ఈ రూపం అనేది ఇది బేసిక్ ఫామ్ ఆఫ్ ది ఫైన్ ఆర్ట్స్. ఈ ఫోక్లోర్ అది మైథాలజీ అన్నది. దీనికి సంగీతం కావాలి, నాట్యం కావాలి, వాచకం కావాలి, ఆహార్యం కావాలి, అభినయం కావాలి, అన్నీ ఉన్నదే ఈ పౌరాణిక నాటక కళ. ఇది ఎప్పుడు మనం దాన్ని కాపాడుకోవాలని, అలాగే ఎంతోమంది ఈ కళా మిత్రులు దీనికి నడిగట్టుకుని మేము చేస్తాను ఉంటామని చెప్పి నేను ప్రార్థిస్తూ ఇప్పుడు మా కామేశ్వరరావు మాట్లాడతారు. ఈయన ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు, మద్రాస్ బేస్ వెంపటి సింహత్యం గారి శేషు మాస్టర్ గారి శిష్యులు, మంచి ఆర్టిస్టు, పౌరాణిక ఆర్టిస్ట్. మా నాటకాలు ఎన్నో నాటకాలు చేశాం మేమంతా కూడా. ఇప్పుడు టీవీ సీరియల్ ఆర్టిస్ట్, సినిమా ఆర్టిస్ట్, రేపు పొద్దున వకీల్ సాబ్లో కూడా బిగ్ క్యారెక్టర్ ఈజ్ డూయింగ్. ప్లీజ్ ఫ్యూ వర్డ్స్. ప్రేక్షకులందరికీ కూడా నాకు నమస్కారాలు. కళలన్నీ కూడా భారత అంటే భావ రాగ తాళ కలిసి ఉన్నదాన్ని మనం భారత నాట్యం కానీ కళలన్నీ కూడా మనకు ఉన్నటువంటి 64 కళలో నాట్యం, చిత్రలేఖనం, సంగీతం, శిల్పం, ఈ రకమైనటువంటి అన్ని కళలు మనది. అది ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఒక గొప్ప సంస్కృతి భారతదేశానికి సంగీతం ఉంది. సంగీతంలో మనకి 72,000 గంటలు, వాళ్ళకి కేవలం 16 మాత్రమే. హిందుస్థాన్ ఉంది, అది కూడా 35 గంటలు. అదేవిధంగా డ్యాన్స్లోకి వచ్చేసరికి, నాట్యంలోకి వచ్చేసరికి మనకు భరతనాట్యం ఉంది, కూచిపూడి ఉంది. అంటే భరతనాట్యం కంటే కూచిపూడి ఇంకా ప్రాచీనమైనది. తర్వాత కథకళి ఉంది, తర్వాత ఒడిస్సీ ఉంది, కథక్ ఉంది. ఈ డాన్స్ ఫామ్ అనేది మనకి ఏంటంటే సుమారు ఒక 500 సంవత్సరాల క్రితం నుంచి మనకి కూచిపూడి ఉంటుంది. ఈ ముస్లిమ్స్ తాలూకు దండయాత్ర వలన చాలామంది కళాకారులు వాళ్ళకుండే రిస్ట్రిక్షన్స్ అంటే కళల్ని వాళ్ళు పెద్దగా ఆదరిస్తారు కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి చాలామంది మన కళాకారులు ఇప్పుడు తమిళనాడు ఒకటి మరాఠా రాష్ట్ర అధీనంలో ఉండేది మన తమిళనాడు ప్రాంతంలో ఉంటారు, తంజావూరు సైడ్ అదంటారు. చాలామంది అక్కడ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రాజు నుంచి మరాఠా వాళ్ళు, కానీ కళాకారులు వచ్చి మన తెలుగు ప్రాంతం నుంచి వెళ్ళినవాళ్ళు. అందుకని రాజుగారికి భాష అర్థం కాదు, ఏం అర్థం కాదు. తర్వాత ఏంటంటే సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు కూడా ప్రోగ్రామ్స్ ఉండేవి. ఒకే ఒక ప్రోగ్రామ్ తీసుకొని దాన్ని మొత్తం చేస్తుండారు. కానీ ఆ రాజుగారి కోసం చెప్పి ఆయన రద్దు చేయడం కోసం చెప్పి
ఒకటి రెండు ఐటమ్స్ మన జతీశ్వరం సరస్వతి లేదంటే తిల్లాన ఇలాంటి ఐటమ్స్ అంటే భాషతో ప్రమేయం లేకుండా కేవలం ఆ జతులతోటి స్వరాలతోటి మాత్రమే రంజిత చేసి ఆ ఇంటికి బహుమతులు తీసుకుని ఆయన ఉండి కొద్దిసేపు చూసి వెళ్ళిపోతుండేవారు. మిగిలిన కార్యక్రమం సాయంత్రం నుంచి ఉదయం దాకా జరుగుతుంది. అయితే ఇది మనకు ఉండేది కాస్త భరతనాట్యం ఆ రకంగా ఆవిర్భవించింది. దాన్ని చూసి ఐటమ్ ప్రైజ్ చేయడం కూచిపూడిలో మొదలుపెట్టారు. అదేవిధంగా మనకి ఇప్పుడు పద్య నాటకాల దగ్గరికి వచ్చేసరికి పద్య నాటకాల్లో ఏముందంటే ఈ ప్రక్రియ భారతదేశంలో కాదు ప్రపంచంలోని ఇంకెక్కడా లేనటువంటి ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ సంతోషం. ఎందుకంటే ఒక పద్యాన్ని తీసుకొని నన్ను అంటే ఈ శ్రేయస్ ఎవరికి మా తమ్ముడు ప్రేమసాగర్కి వెళుతుంది. ఎందుకంటే మేము ఇద్దరు కలిసి కొంచెం తీర్థయాత్రలకి పెడుతుండేవాళ్ళం. కొంచెం సంగీత జ్ఞానం ఉండేది కానీ ఏ గుడి ముందుకు వెళ్ళినా ఆ దేవుని గురించి ఏదో చిన్న పద్యాలు లేదంటే ఏదో కీర్తన పాడుతుండేవాడిని. అదే మాకు అన్న నారదులు లేదు గురించి పాడకూడదా అని. నాకు ఆ పద్యాలు వినవే కానీ పాడటం రాదు. అయితే అనిపిస్తుంది ఇంకా మీ మాస్ గారి దగ్గరికి తీసుకెళ్ళండి, నువ్వు పనికి వస్తానంటే చేస్తానంటే లేదని నువ్వు రాజకీయ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అంటే నన్ను పద్య నాటకాలకి పరిచయం చేసింది ప్రేమసాగర్ గారు. ఆ పద్య నాటకాలు అన్నది ఎలాగ పాడాలి, దాన్ని ఏ రకంగా చేయాలన్నా నాకు అర్థం నేర్పించిన ఆ పద్య నాటకాలకు సంబంధించిన విద్య నేర్పించిన శ్రేష్ఠ కూడా చంద్రబాబు నాయుడు గారికి చెందుతుంది. మొట్టమొదటి వెళ్ళాను, నాకు తెలిసిన కొన్ని కీర్తనలు పడాను. లేదంటే మీరు బాగా ప్రతిసారి తయారు చేయండి. కాకపోతే ఏంటంటే నా సంగీతం నేర్చుకుంటాను కాబట్టి నా శృతి తక్కువ ఉంటుంది. నాకు ఈ పద్య నాటకానికి చాలా హై శృతిలో పాడాలి. అది మొత్తానికి అటు లాగే ఒక శృతి దాకా అదే పాడించారు. ఆనందంగా చాలా పరిస్థితికి వాటికి వీటికి వెళ్ళాం. ఆ శ్రేయస్ అంతా కూడా మీకు ఎదురికే దొరుకుతుంది. వీటి నాయక్ గారు అదే సందర్భంలో ఆయన ఒక ఉన్నత అధికారం అయింది. ఆ విషయాలు ఏమీ లేకుండా ఈ కళ మీద అభిమానంతో ఆయన ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఎంతో చేస్తున్నారు. ఇప్పుడు కూడా చాలా ఆప్యాయంగా మర్యాద గారితో గౌరవంగా ఎక్కడ కలిసినా కూడా పలకరిస్తూ ఉంటారు. ఈ ప్రోగ్రామ్స్ ఇలాంటి పరిస్థితుల్లో కరోనా అని తెలిసినా కూడా మీరు వచ్చి ఆ ఉన్న 9 మంది అని కాదు, ఎందుకంటే గంగి గోపాలకు ఎట్లయినా చాలని చెప్పి ఆస్వాదించగలిగేటటువంటి ఒక మనసున్న వాళ్ళకి 9 మంది ఉన్న కళాకారులు కళాకారులకి అయితే గొప్ప ఏముందండి మనకి ఇంకేం అక్కల కళాకారిక ఎక్కువ చప్పట్ల పుష్పెట్లు శబాష్లే మాకు మొత్తం శరీరం ఉన్నట్టు మొత్తం 72 నాడులను కూడాను ఉత్తేజపరిచేటి ఇచ్చేటటువంటి ప్రోత్సాహం మాత్రమే. సరే తమ్ముడు ప్రేక్షకులు గారు అన్నయ్య ఈ రకంగా ప్రోగ్రాం ఉంది. ఈరోజు ఏదో టీవీ దీనికి వాళ్ళు ఏదో ఇంటర్వ్యూ తీసుకున్నారంటే దానికి వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్గా ఇది వచ్చేసాను అనమాట. ఉంటుంది మరో అనుకోవద్దు. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఉన్నది ఎందుకంటే అండి ఆరోగ్యంగా ఉన్నంతకాలం ఆరోగ్యం దానికి విలువ ఎవరికి తెలియదు. ఆరోగ్యం అన్నది చెడిపోయిన తర్వాత మాత్రమే దాని విలువ తెలుస్తుంది. ఎంతసేపు డబ్బు 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 ఇంకా సంపాదించాలని ఎక్క ఆరాటపడతాం రాత్రి పగలు నిద్రపోకుండా. కానీ మనసం పట్టిన తర్వాత తెలుస్తుంది మన సంపాదించినటువంటి సంపత్తి ఏదికి పనికిరాదు. ఈ ఆరోగ్యం ఒకసారి పోయిన తర్వాత ఇంకా ఎందుకు పనికిరాదు. కాబట్టి ఈ ఆరోగ్యాన్ని మాత్రం దయచేసి కాపాడుకోండి. అందరూ మాస్కులు లేకుండా తిరిగేస్తున్నారు కదా ఏమవుతుందని అనుకుంటాం. నేను ఎంతో జాగ్రత్తగా ఉంటాం. చిన్న పొరపాటు ఏంటంటే ఇంట్లో రిపేర్ పనులు వస్తుంటే జస్ట్ ఒక షాప్కి వెళ్ళి కొన్ని ఐటమ్స్ ఏదో కొనడానికి వెళ్ళి మాస్క్ పెట్టుకునే వెళ్ళాను. కానీ ఆ డబ్బులు వాటికి నేను చెప్తుంది అర్థం కాక వాడికి ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితిలో ఒకసారి మాస్క్ ఇలా కింద ఇచ్చానండి. దట్స్ ఆల్. ఇంటికి వచ్చేసరికి అయితే తలనొప్పి ఉన్నట్టు ఉంది నాకు కూడా మంచి ఫౌండ్ పాజిటివ్ అంటే అయిపోయిందండి. దాన్ని బలయ్యాను, ఏరుకున్నాను, బయటకు వచ్చాను. కరోనా ఎప్పడాల్సిన అవసరం లేదు. కానీ ఎంత చిన్నది, ఎందుకంటే ఈ కరోనా ఉన్న ఇన్ఫ్లుయెంజా కన్నా ఇదేం గొప్ప ప్రమాదకరమైనటువంటి ఇది కాదండి. కారణం ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి రోగనిరోధక శక్తి చాలా పడిపోయింది. అందువల్ల ఇంత చిన్న క్రిమి కూడా అంటే మామూలు దీనికన్నా కూడా చాలా బలహీనమైంది. అయినా కూడా మన శరీరం దాన్ని కూడా తట్టుకోలేనటువంటి, ఎందుకంటే మన ఆహార వ్యవహారాలు రాత్రి 2ంటికి 3ంటికి పడుకునేది, కనిపించిన ప్రతి గడ్డి గాదం తినేది. దాంతో ఏంటంటే ఆ తింటున్న ఆహారంలో ఎట్టి శక్తి లేక మన ఆరోగ్యంలో కనపడడానికి పుష్పు అని చెప్పి నమ్మనమనలాడుతూ కనిపిస్తాం. కానీ ఒక బకెట్ నీళ్ళు ఇక్కడి నుంచి అక్కడ పెట్టే పరిస్థితి. తినే ఆహారం ప్రకృతి సిద్ధమైన ఆహారం తినండి, ఆరోగ్యం ఉంది. కంటి నిండా నిద్రపోండి. నిద్ర కనీసం ఒక 8 గంటల నిద్ర ఉండాలి. దయచేసి 5 గంటల నిద్ర మీరు కంపల్సరీగా అయిపోవాలి.
ఎంజాయ్మెంట్ ఏదో ఇది అయిపోతే దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అదొక భ్రాంతి తప్పిస్తే ఏమీ కాదు. శుభ్రంగా నిద్రపోండి, సమయానికి తినండి. తిని ఏ కొద్ది అయినా సరే ప్రతిపక్ష పరవడాలు తినాల్సిన అవసరం లేదు. తినే ఏదైనా కానీ మంచినీళ్ళైనా కానీ సమయానికి తీసుకోండి, సమయానికి నిద్రపోండి. ఎట్టి పరిస్థితుల్లో 11 అక్కడ ఉండొద్దు. 10 లోపునే పడుకోండి. 11 తర్వాత ఈ లివర్ పనిచేస్తుంది, బ్లడ్ అంతా లివర్ దాకా వెళ్తుంది. 11 నుంచి 3 గంటల వరకు ఈ బ్లడ్ లివర్ దాకా ఆ సమయంలోనే మీరు నిద్రపోతే ఆ లివర్ని ఆ బ్లడ్ రిపేర్ చేసుకోగలుగుతుంది. మీరు 12, 1 గంట, 2 గంటల వరకు మీరు టీవీ సీరియల్ చూస్తున్నాం, సినిమాలు చూస్తున్నాం, మీ లివర్ని రిపేర్ చేసుకోవడానికి మాత్రం ఆస్కారం. ఆ తర్వాత బ్లడ్ ఏం చేస్తుంది, లివర్ అయిపోయింది. 3 దాకా మీరు తెలియజేస్తున్నారు అంటే ఆ రోజు లివర్ రిపేరు పక్కకి వెళ్ళిపోయింది. అంటే అది కొద్దిగా శిథిలం. తర్వాత అక్కడి నుంచి ఏమవుతుంది, ఆ బ్లడ్ లంగ్స్ దగ్గరకు వస్తుంది. చాలామందికి ఈ హార్ట్ అటాక్ ఇవన్నీ రావడానికి కారణం 3 గంటలు 4 గంటల ప్రాంతంలోనే వస్తుంది. ఆ బ్లడ్ లంగ్స్ దగ్గరకు వస్తుందండి. ఆ లంగ్స్ టైంలో అదే సమయంలో అందుకనే బ్రహ్మముహూర్తం టైంలో లేవాలంటారు 4:30. ఆ 3 నుంచి 5 వరకు బ్లడ్ మన లంగ్స్ని శుభ్రం చేస్తుంది. ఆ 4:30 నుంచి 5 వరకు మీరు కొంచెం ఆ ప్రాణాయామం ఇలాంటివన్నీ చేశారంటే మీ లంగ్స్కి సంబంధించిన తర్వాత 5 నుంచి 7 బ్లడ్ ఏమో ఇంటెస్టైన్ దగ్గరికి వస్తుంది, మోషన్కి వెళ్ళేది. అందుకని 5 నుంచి 7 లోపల మోషన్కి వెళ్ళే వాళ్ళందరికీ కూడాను చాలా మల విసర్జనాన్ని చాలా సులభంగా జరుగుతుంది. మిగిలిన టైంలో వెళ్ళిన వాళ్ళకి కూడా మృతి చేయాలి. 7 నుంచి 9 అన్నది బ్లడ్ ఏమిటో కడుపులోకి వస్తుంది. మనం తిన్న ఆహారం బ్లడ్ అక్కడ వస్తుంది. తిన్న ఆహారం సరిగా వంట పట్టేది ఆహారం ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సమయాన్ని పట్టుకోండి, సరైన ఆహారం తీసుకుని ఆరోగ్యం పోగొట్టుకోండి. మిస్టర్ జి శ్రీనివాస్ అండి, డిజిటల్ డిజైనర్. మాకు ఐఎస్సీ మెట్రిక్ చాలా ఇంపార్టెంట్, ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్. గత 26 సంవత్సరాలు బట్టి 1995 నుంచి మాకు అద్భుతమైన మెట్రిక్ తయారు చేసి ఆరోగ్య కార్యకర్తగా మాకు అద్భుతమైన విజ్ఞానం సంపాదించేందుకు, ప్రజలకు అందించేందుకు సహకరించినటువంటి జి శ్రీనివాస్ గారిని ఒకసారి వచ్చి 2 నిమిషాలు అయ్యా ఈయన అడ్వాన్స్ మెడిటేషన్ కోసం చక్కగా చేసి పెట్టారు. ఈయన సందేశం నమస్కారం అండి. వేదిక అందించిన పెద్దలకి, సభకు వచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం. 2 విషయాలండి. ఆరోగ్యం గురించి కాబట్టి ఆరోగ్యం గురించి మాట్లాడతాను. నాకు గ్రామాల గురించి నాటకాల గురించి అయితే అవగాహన లేదు. చిన్నది ఏంటంటే నా చిన్నప్పుడు బాగా నవరాత్రులు అయినప్పుడు దేవి నవరాత్రులు కావచ్చు, నవరాత్రులు కాబట్టి ఆ చిన్న వయసులో కథలో చదివేటప్పుడు సంచోడు పట్టుకుని మగేటువంటి రోజు సర్చ్ చేసి చూస్తున్నాను. రామరాజు ఎక్స్పీరియన్స్ ఇంకోటి ఎట్లా అంటే చాలామందికి తెలుసు, భారతాలలో చూస్తే మనకి కృష్ణ 125 బతికేడు, 97 వయసులో అర్జునుడు వీళ్ళంతా యుద్ధాలు చేస్తారు. ఆ వయసులో కృష్ణ చేస్తారా ఇప్పుడు 97 ఉండట్లేదు. కానీ లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే జపాన్లో అందరూ 100 కాసిన చాలా ఎక్కువ ఉంటారు. రీజన్ ఏంటంటే మీరు ఫుడ్ చాలా మంది చాలా తింటారు, కానీ మీరు ఏమైనా తినండి, టైం తినండి, తినేది ఆస్వాదించండి. కంగారుగా హండ్రీగా తింటే మనకి నేను ఎప్పుడైతే మీకు లైవ్ ఎగ్జాంపుల్ చాలా మంది చెప్తుంటారు, మనం ఏదైతే తింటామో అది ఆస్వాదిస్తూ తింటే బాగుంటుంది. ఇంకో పాయింట్ ఎట్లా అంటే ఆఫీస్లో ఉన్నప్పుడు ఇంటి కోసం ఆలోచిస్తారు, ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ కోసం ఆలోచిస్తారు. 2 రాదు. మీరు ఏ పని చేస్తే ఆ పని కోసం ఆలోచించండి. ఆఫీస్లో వర్క్ చేస్తారు, కరెక్ట్గా ఆఫీస్లో వర్క్ చేయండి, కరెక్ట్గా వర్క్ చేస్తారు, మీకు ప్రాబ్లమ్స్ ఉంది. ఇంటికి వచ్చారు, ఇంటి కోసం ఆలోచించండి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఆలోచించండి, కరెక్ట్గా ఫ్యామిలీ మెంబర్స్. ఇది చిన్న పాయింట్. ఇది నేను ఫాలో అవుతున్నాను, అందుకోసం చెప్పగలుగుతున్నాను. సింపుల్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఏజ్ యాక్టివ్లీ గెయినింగ్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా ఏజ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా అంటే మన ఏజ్ ఉందో అందులో యాక్టివ్నెస్ ఎక్కువ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ 52, సో 26 years యాక్టివ్నెస్ మనలో ఉండి 52 years ఎక్స్పీరియన్స్ మనకి ఏం చేస్తుంది, యాక్టివ్ ఉండగలిగితే బాగుంటుంది. సో మనం ఏ పని చేస్తున్నాం మనం ఆస్వాదిస్తూ, ఏ తింటున్నామో అది బాగా ఆస్వాదిస్తూ ఒంటి పట్టి నెక్స్ట్ ఆలోచన ఉంటే మన మెడిటేషన్ ఏంటంటారు. యాక్చువల్గా నా గురించి చెప్పాలంటే నాకు ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ కాబట్టి ఎంఏ ఆస్ట్రాలజీ, ఎంఏ ఇంగ్లీష్ అండ్ జర్నలిజం చేస్తాను. ఇది సరిపోతే మెడిటేషన్ అని చెప్పేసి మెడిటేషన్లో యోగా మెడిటేషన్ ఉంటారు, రిలాక్స్ అవుట్వర్క్స్ అని అందులో 2-3 డేస్ రాసాను. సో ఇది చేయడం వల్ల మనకి ఏదో ప్రశాంతత రకరకాల మెడిటేషన్ ఉన్నాయి. మెడిటేషన్ ఏం లేదు, నథింగ్ బట్ ప్రశాంతంగా అయితే మీరు ఏ పని చేస్తారో ఆస్వాదించి హ్యాపీగా ఉంటే తిరిగి ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.
ముఖ్యంగా ఈ వేదవ్యాస నిర్మాణాల గురించి మాట్లాడుతున్నారు. ఈ ప్రెసిడెంట్ గారు వేదసాగర్ గారు బాగా పరిచయం. ఆయన ఈ ప్రెసిడెంటే కాకుండా వృత్తిపరంగా సీనియర్ న్యాయవాది బెంగళూరులో, నేను హైకోర్టు న్యాయవాది. ఇలాగా మా నాయుడు గారు వృత్తిపరంగా వచ్చేసి సీనియర్ మెడికల్ ఆఫీసర్, మెడికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. ఇలాగ వృత్తిపరంగా ఎవరెవరి వృత్తిలో వాళ్ళు బిజీగా ఉన్నప్పటికీ కళ మీద మక్కువ చేస్తారు. ప్రవృత్తి కింద ఈ కళారంగాన్ని ఎంచుకొని దీంట్లో చేయగలిగినంతగా సేవ చేస్తూ వాళ్ళు కూడా తృప్తి పొందుతున్నారు. ఈ వేదవ్యాస నన్నావేద స్థాపించిన దాంట్లో కొంత ఇంత నా పాత్ర కూడా ఉంది. ఈ నాయుడు గారు నేను దీని ద్వారా ఎన్నో కార్యక్రమాలు ఇంతకుముందు దిగ్విజయంగా నిర్వహించారు. సో అలాగా వాళ్ళ రంగాల్లో ఉండి ఈ కళారంగానికి సేవ చేస్తూ వాళ్ళు మిమ్మల్ని అందరినీ ఈ కళాభిమానులందరినీ ఆదరిస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కనుకేంటంటే మీ అందరికీ నేను చెప్పగలిగేదంటే ఒకటే, మీరు బతకండి, జనాన్ని బతకనివ్వండి. మీరు మాస్క్ ధరించండి. అలాగే ఇంతకుముందు ఫస్ట్ కోవిడ్ దిక్కు వచ్చినప్పుడు ఎలాగైతే అందరూ జాగ్రత్తలు తీసుకున్నారో ఆ జాగ్రత్తలన్నీ ఖచ్చితంగా పాటించండి. ఏమవుతుంది అన్న ఆ లక్ష్యాన్ని విడిచిపెట్టి చక్కగా మాస్క్ ధరించండి. దానివల్ల ఏంటంటే మీరు బాగుంటారు, మీ ఎదుర్కొన్న వాళ్ళు బాగుంటారు. కనుక మీ అందరికీ నేను చెప్పగలిగేది ఏంటంటే మీరు ఆరోగ్యంగా బతకండి, అలాగే జనాన్ని బతకనివ్వండి, చక్కగా ఉండండి. మిత్రుడు వికారాబాద్ జిల్లాలో రెడ్ క్రాస్ సెక్రటరీ ఉంటున్నాను, నేను వైస్ చైర్మన్ ఉంటున్నాను. గత 25 సంవత్సరాలు బట్టి కూడా మేము రెడ్ క్రాస్ సొసైటీ చాలా ఆరోగ్య కార్యక్రమాలు చేశాము. చాలా కార్యక్రమాలు చేస్తాం, ఆరోగ్యానికి ఎక్కువ చేశాం, పల్లెలు కూడా. అయితే ఈ కళారంగంలో నాకు కొంచెం సహకారం ఇచ్చి భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు ఇక్కడికి, ఎప్పుడు పిలిచిన అవసరం ఉంటారు. అయితే నాకెంతో ప్రోత్సాహించినటువంటి మా అన్న, నాకెంత చిన్నవాడైన అన్న అనే అలవాటు నాకు సాయి చౌదరి గారు. అయ్యా మీరు 2 నిమిషాలు మాట్లాడి ప్రార్థిస్తుంది. వేదిక అలంకరించినటువంటి పెద్దలకి, వేదిక కింద ఉన్నటువంటి నా అన్నదమ్ములు అక్క చెల్లెలందరికీ నమస్కారం. నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా వేదవ్యాస నటనాలయం వాడుతో ఈరోజు మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ నటనకి జీవం పోస్తున్నటువంటి ఈ రోజుల్లో నాయుడు గారు దీన్ని ఒక తల్లిలాగా భావించి దీనికి ఇంకా జీవం పోయాలనే ఉద్దేశంతో నాటకాలు వేస్తూ రిటైర్మెంట్ స్టేజీలో రిటైర్డ్ అయినా కూడా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో తను దీనికి ఒక కంకణం కట్టుకున్నాడు. నాయుడు గారికి ఈ సందర్భంగా విషయం తెలియజేస్తున్నాను. వికారాబాద్ జిల్లాలో రూరల్ ఏరియాలో ఒక 3 ప్రోగ్రాంలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. దానికి నేను పర్టికులర్గా ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడటం జరుగుతుంది. త్వరలో వాళ్ళు డేట్లు తీసుకొని నాయుడు గారితో 3 మండలాల్లో 3 కార్యక్రమాలని ఈ యొక్క చింతామణి హరిచంద్ర నాటకాలు కూడా వేయవలసిందిగా కోరుచు సెలవు తీసుకున్నాను. ఒక్క నిమిషం తీసుకుంటాను. నేను బేసికల్గా నేనేమో డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను నేషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో. ఈ కళారంగానికి రావడానికి కారణం ఏంటంటే వేషం వేసేవాళ్ళు ఆరోగ్యాన్ని మాట్లాడడం కష్టంగా ఉంది. ఆరోగ్యాన్ని మాట్లాడే వాళ్ళు వేషం అయిపోతే ప్రజల్లోకి వెళ్ళారు. ఈరోజు యూట్యూబ్లు కూడా వస్తుంది. మా మిత్రుడు శ్రీనివాస్ యూట్యూబ్లు కూడా పెట్టారు. అందరికీ తెలియాలి, యుగాల లాంటి కుష్టి వ్యాధికి 150 సంవత్సరాల క్రితమే దానికి మైకోబ్యాక్టీరియల్ లెబ్రే కారణం అంటే శాస్త్రవేత్త డాక్టర్ ఆర్మరీ క్యాన్సర్ 1873 సంవత్సరాలు పడుతున్నాడు ఆయన. అయినప్పటికీ ఇప్పటికి కూడా మనం నమ్ముతుంది ఏంటంటే ఇది వంశపారంపర్యంగా వస్తుంది, దేవుని శాపము, పాప ఫలము, కర్మఫలము అనుకుంటున్నాం. అది అవాస్తవం అండి. కుష్టి వ్యాధి మైకోబ్యాక్టీరియల్ సోషల్ ద్వారా ఎయిర్ బార్న్ గాలి ద్వారా వస్తుంది. కానీ ఇందులో 2 రకాలు ఆలోచించాలి. ఇన్ఫెక్షన్స్ టైప్, నాన్ ఇన్ఫెక్షన్స్ టైప్ ఉంటుంది. మన కంటికి అంగవైకల్యంగా కనిపించే వరకు కూడా నాన్ ఇన్ఫెక్షన్స్ టైప్ మాత్రమే. ఇన్ఫెక్షన్స్ టైప్ ఏంటంటే స్మూత్ అది శరీరం అంతా తెమ్మలు పూసినట్టు ఉంటుంది, పనుబొమ్మలు రాలిపోయి ఉంటాయి. వాళ్ళు 15 సంవత్సరాల సమాజంలో ఇన్ఫెక్షన్ పంచిన తర్వాత కాళ్ళు చేతుల్లో బ్లిస్టర్స్ వచ్చేది మనకు. అంటే కాళ్ళు చేతుల్లో పరిస్థితికి బ్లిస్టర్స్ వచ్చేది మన దగ్గర వస్తారు. అంటే 10 సంవత్సరాల వాళ్ళకు
ఈ క్రిమిని పంచుతున్నారు. వాళ్ళు తొందరగా కనిపెట్టలేరు. అందువల్ల మైకోబ్యాక్టీరియా ప్రమాదంలో ఉంది. కాకపోతే ఎవరికైతే మన అంగవైకల్యం ఉంటుందో కుష్టి అంటే కుష్ఠతి, కొరుక్కు తినే వ్యాధి అని ఒకప్పుడు ఉండేది. అయితే అంగవైకల్యం చూసి వాళ్ళని దూరం పెడుతున్నాం. నిజంగా వాళ్ళు నాన్ ఇన్ఫెక్షన్స్ టైప్ ఆఫ్ లెపర్స్ అండి. వాళ్ళని దూరంగా పెట్టవలసిన అవసరం లేదు. వాళ్ళు ముట్టుకుంటూ వచ్చే ప్రమాదం లేదు, కానీ వీళ్ళు దూరంగా పెడుతున్నాము. వాళ్ళ ఇంట్లో వాళ్ళు దూరం పెడితే బయటకు వస్తున్నారు. సమాజంలోకి వచ్చిన సమాజంలో కూడా సరి పని దొరక్క, సమాజంలో పని దొరకడే పోతుందంటే వాళ్ళు రోడ్డు మీద గుడిలో గుడి జరగడం, చర్చ జరగడం, భిక్షాటం చేసుకుంటే కనిపిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మనం 2-3 సంవత్సరాలు కుష్ఠవ్యాధి రంగంలోకి వచ్చాను. ఇప్పటికి 36,000 కేసులు కుష్ఠవ్యాధి కేసులు చూడడం జరిగింది. అయితే ఇప్పటికి కూడా ఏంటంటే నేను భావించేది ఏంటంటే కుష్టి వ్యాధి పైన వ్యాధిగ్రస్తులపైన ఉన్న స్టిగ్మా, కలంకిత భావం ఇంకా ఉంది. అది రూపుమాపాలనుకుంటే ఇలాంటి వేదికలు చాలా రావాలి, వేదికపై మాట్లాడి ప్రజల్లోకి వెళ్ళాలి. 100% ఉన్న మందుతో నయమయ్యే వ్యాధి కుష్టి వ్యాధి. ఇంకా దాని గురించి భయం అవసరం లేదు. ఎవరికైతే స్పర్శ లేని మచ్చ ఉంటుందో ఆ మచ్చకున్నప్పుడు వైద్యం చేసుకుంటే, ఒక మచ్చకున్న 1 నుంచి 5 మాటలు ఉన్నప్పుడు ఈ మందు ఇస్తారు 6 మాసాల కోర్సు. 6 కంటే ఎక్కువ ఉన్నట్లయితే మల్టీపర్సనల్ అంటారు, సంవత్సరం కోర్సు ఇస్తారు, ఈ మందు ఇస్తారు. ఇలాంటి మందులు అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా లభిస్తున్నాయి. ప్రజలు చేయవలసిన పని ఒకటేనండి, తన పుట్టినరోజు కనీసం తన పుట్టినరోజు టాప్ టు బాటం మొత్తం అంతా ఎగ్జామిన్ చేయించుకోవాలి. తల్లి ద్వారా కానీ, భార్య తల్లి కానీ, అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెలతో కానీ చేయించుకున్న తర్వాత ఎవరికి అప్పటికి మచ్చ లేకపోతే పర్లేదు. మచ్చపై స్పర్శ లేని మచ్చ ఉంటే, దురద లేని మచ్చ ఉంటే, మంట లేని మచ్చ ఉంటే వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఆరోగ్య కార్యకర్త, ఆశా కార్యకర్త చూపించిన సరే మందులు దొరుకుతాయి. ఈ ఒక్క పని చేస్తే కుష్టి వ్యాధి నుంచి అంగవైకల్యం పూర్తిగా నిర్మూలించవచ్చు. ఎవరు అంగవైకల్యం గురి కాకుండా చూడవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దయచేసి నా నెంబర్ కూడా చెప్తాను. నేను జీవి నాయుడు, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్గా హైదరాబాద్ పనిచేస్తున్నాను. నా యొక్క నెంబర్ 9966320964. ఈరోజు ఈ కార్యక్రమం ఈ విషయం చెప్దామని చెప్పేసి ఎంతో సంతోషంతో ముందుకు వచ్చాను. మీరందరూ కూడా అభిమానించినందుకు, ప్రోత్సహించినందుకు మీకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఇకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి కళాకారులకు అతి ముఖ్యంగా వైద్య రంగంలో సేవలు అందిన వాళ్ళకి ఒక 3 గంటలు రాలేదు. అయినప్పటికీ వచ్చిన వాళ్ళకి ఇక్కడ సన్మానం చేసుకుంటాము. వాళ్ళకి మీ కర్తవ్యాలతో ఆహ్వానం పలుకుతాను. ముఖ్యంగా ఏంటంటే అన్నిటికంటే ముందు చెప్పేది ఏంటంటే లిల్లీ మేరీ గారు మా సిస్టర్, మా చెల్లి. ఆమె నేను ఒకసారి జాబ్లో వచ్చాము 1995లో. ఆమె అలా ఒక్కొక్క చదువుకుంటూ ఉద్యోగంలోకి వచ్చే డిగ్రీ చేసుకుంటూ, ఉద్యోగంలోకి వచ్చే నేను పీజీ చేసుకుంటూ ఈరోజు ఒక స్టాఫ్ నర్స్గా గాంధీ మెడికల్ కాలేజ్లో తన యొక్క విధులు నిర్వహించేందుకు మొదటి ప్రారంభం చేసి, తర్వాత అక్కడి నుండి బిఎస్సీ చదువుకుని, నర్సింగ్ బిఎస్ చదువుకొని, అక్కడి నుండి ఎంఎస్సీ నర్సింగ్ చదువుకొని, ఆ తర్వాత ఈ రోజున సిరిసిల్లాలో నర్సింగ్ కాలేజ్లో లెక్చర్గా పనిచేస్తున్నటువంటి మా సిస్టర్ లిల్లీ మేరీ గారు. ఆమె ఇక్కడ రావాలి, మన యొక్క సన్మానం స్వీకరించాలి. టి సాయి చౌదరి గారు, లిల్లీ మేరీ గారు, వారి ఇరువురు దంపతులకి మొదటిసారిగా సన్మానం చేస్తుంది. అమ్మారమ్మ ఒక్క నిమిషం మాట్లాడాను. ఈమె గాంధీ హాస్పిటల్ ఉన్నంత వరకు అండి మన కళాకారులకు ఎవరికైనా సరే ఏదైనా ప్రాబ్లం వస్తే మా చెల్లి దగ్గర వెళ్ళిపోండి అని చెప్పి అనేవాడు. అలాగే అందరినీ బాగా చూసుకునేవాళ్ళు. ఏ సమస్య లేకుండా, ఎలాంటి ప్రాబ్లం అయినా సరే, ఎంత సర్జరీ ఎంత రూపాయి ఖర్చు లేకుండా చూసుకునేవాళ్ళు. అయితే ఆమె ప్రమోషన్ ఇచ్చి ఈరోజు సిరిసిల్ల వెళ్ళారు. అయితే అయినప్పటికీ కూడా ఆమె గాంధీ మెడికల్ కాలేజ్లో యూనియన్ పనిచేస్తున్నారు. ఇప్పటికి కూడా ఆమె యొక్క నోటి మాట చాలు హాస్పిటల్లో అద్భుతమైన సర్వీస్ మనకు అందుతున్నాయి. అలాంటి మా చెల్లిని, మా బావగారిని ఇదివరకు అన్నాను, అది ఉద్యోగం మా పని రీత్యా ఇక్కడికి వచ్చేసరికి బావా చెల్లిద్దరికి మేము సన్మానం చేసుకుంటున్నాం. మనం సన్మానం చేసుకుందాం. రా ఒక్క నిమిషం మాట్లాడాలి. అన్నపరిచిన పెద్దలకు మరియు ఇక్కడికి విచ్చేసి ఉన్న ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ ఈవినింగ్, 1 and all. ముఖ్యంగా ఈరోజు వరల్డ్ హెల్త్ డే. అంటే ప్రతి ఒక్కళ్ళు మన హెల్త్ని కాపాడుకోవాలి. ఎన్ని ఆస్తులు సంపాదించినా కూడా ఆరోగ్యం లేనప్పుడు అన్నీ ఎంత అది శూన్యమే. కాబట్టి మనము ఆరోగ్యానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మనం హెల్తీగా ఉండి మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మోటివేషన్ చేసి, ఇప్పుడు ప్రజెంట్ ప్రాబ్లం ఏంటంటే కరోనా వైరస్. కాబట్టి అది చిన్న సింపుల్ని కాన్సన్ట్రేట్ చేసుకుంటున్నాం. అది చేయకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకొని హెల్తీ ఫుడ్ తీసుకొని
మాస్క్ కంపల్సరీ ధరించాలి. ప్రతి ఒక్కరు ఈ చిన్నవి మనము పాటించినట్టయితే మొత్తం రోజంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. మాకు ప్రతి సంవత్సరం బాలాజీ నగర్లో వినాయక ఉత్సవాలు జరిగేటప్పుడు మాతో ఒక కార్యక్రమం చేపిస్తారు భార్య భర్తలు కూడా. అయితే మాకంతా కళారంగానికి మాకు సహకరించినటువంటి వాళ్ళు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ కూడా వెంకయ్య నాకు కలుగుతున్న వారికి అందరికీ దూరంలో ఉంచాడు, అయినా ఆయన ఉండలేడు. ఉండలేక వచ్చాడు, చాలా సంతోషం. చాలా అదృష్టం. నారదుని కానీ కృష్ణుడి కానీ అర్జునుడి కానీ నక్షత్రుడు కానీ ఏ పాత్ర మీరు అనుకుందండి చక్కగా ఉంటారు. కష్టపడి ఐదు ప్రోగ్రాం అందరూ కూడా సీరియల్లో నాకైతే 9 సంవత్సరాలు ఉన్నాయి. అనేక సందర్భాలు ఒకే సీరియల్ చింతామణి చేస్తాను. అవును సార్. నాగలక్ష్మి గారి ఇంటి ముందు నా పక్కన మోహిని వేషం వేశారు.